ओम योगे योगे तवस्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूर्तये सखाय इन्द्रमूर्तये ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनं तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् ॐ मयूरनीलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लीबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लीबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखं यो सा वादित्ये पुरुषः सो सा वहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति 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 ॐ परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका ॐ सदा रक्षका सर्वदा रक्षका ॐ सत्यरक्षका नित्यरक्षका सर्वत्र रक्षका ॐ सर्वधा रक्षका सर्वथा रक्षका शाश्वत रक्षका परम रक्षका ॐ जगद रक्षका विश्व रक्षका
ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता जगत पिता जगन माता जगदांबा जगत जननी जगतपति विश्वपति ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु सखा मित्रा शाश्वत गुरु शाश्वत आचार्य शाश्वत स्वामी शाश्वत राजा राजाधिराजा स्वराट स्वयंराट विराट ब्रह्मराट विश्वराट शाश्वत राट ओम शाश्वत न्यायाधीश सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा ईश्वरा परमेश्वरा सर्वेश्वरा ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेश सर्वांतर्यामिन सर्वभूतांतरात्मन परमात्मन परब्रह्मन सर्वव्यापका सर्वशक्तिमान निराकार निर्विकार न्यायकारी दयालु अजरा अमरा अभय अनुपमा नित्य पवित्र सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता पालनकर्ता प्रलयकर्ता ओम ओम प्रभो ओम विभो ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम सर्वानुभू ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः प्राणाधारा प्राणपति प्राणेश्वरा जीवनेश्वर जीवनपति जीवनदाता जन्मदाता सर्व दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक समस्त शांति निराश भय निर्मूलक सत्यचित अनंतानंद घन स्वरूप आनंददाता आनंदकरा सुखकरा सुखदायक ओम आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा मोक्षदा ఓముకు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవః ప్రణామః ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా బ్రహ్మ బంధువులారా విశ్వ బంధువులారా ధర్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా అన్వేషకులారా జిజ్ఞాసులారా ఏమి జరుగుతుందో ఎలా మారుతుందో మనం ఎలా జీవిస్తున్నాము ఎలా వస్తున్నాము ఎలా వెళుతున్నాము ఎక్కడి నుండి వస్తున్నాము ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళి అక్కడ ఉంటాము అక్కడ ఉండి ఏం చేయాలో ఆ దారి ఏమిటో ఆ మార్గం ఏమిటో ఏ మార్గం ఏమిటో అన్వేషణ అవసరం మార్గం అంటేనే అన్వేషణ దాని పేరే అన్వేషణ దాని పేరే మార్గం మార్గం తెలుసుకోవడమే ఆ మార్గంలో వెళ్ళడమే అన్వేషిస్తూ వెళ్ళడమే ఒక మార్గంలో ఎందుకు వెళ్తాం ఒక యానంలో ఒక ప్రయాణం ఎందుకు చేస్తాం తెలుసుకోవడానికి అన్వేషించడానికి తెలుసుకుంటూనే ఉండాలి జిజ్ఞాసులం కావాలి జిజ్ఞాసులం అయినప్పుడే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం తెలుసుకోవాలని అనిపించాలి కదా తెలుసుకోవాలి
జ్ఞానాన్ని పెంచుకోవాలి, అజ్ఞానాన్ని తగ్గించుకోవాలి. అజ్ఞానం లేకుండా, అవిద్య లేకుండా అయినప్పుడే మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలు పోతాయి. అన్నిటికీ కారణం అవిద్యే, మిథ్యాజ్ఞానమే, విపరీత విరుద్ధ జ్ఞానమే, భ్రాంతి, భ్రమలే, సంశయాలే, సందేహాలే కారణం. ఏ సందేహం లేకుండా కావడానికి ఈ దేహం, ఈ మానవ దేహం. అందుకే అన్వేషిస్తూనే ఉండాలి, మార్గంలో వెళ్తూనే ఉండాలి, ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఆ మార్గము, ఆ ప్రయాణం ఎటువైపు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి చేరుకోవాలి, చేరుకొని అక్కడే ఉండిపోవడానికా, మళ్ళీ రావడానికా, మళ్ళీ మళ్ళీ రావాలా, వస్తే ఏ మార్గం ద్వారా రావాలి, ఏ మార్గం ద్వారా వెళ్ళాలి, వెళ్ళిన మార్గమైనా వచ్చే మార్గం, వచ్చే మార్గమైనా వెళ్ళే మార్గం. ఎందుకు ఇక్కడే ఉండిపోకూడదు, ఎందుకు అక్కడే ఉండిపోకూడదు, అక్కడే ఉంటే ఏమవుతుంది, ఇక్కడే ఉంటే ఏమవుతుంది, ఇక్కడ అందరు ఇక్కడే, ఈ దేశంలోనే, ఈ ప్రదేశంలోనే, ఈ ఇంట్లోనే, ఇక్కడ అందరూ ఉండిపోతే, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఈ దేశంలో ఉండిపోతే, ప్రపంచంలోనే కాదు ఇతర గ్రహ నక్షత్రాల్లో, గాలిలో, ఆకాశంలో ఉన్నటువంటి క్రిములు, కీటకాలు, అన్ని ప్రాణులన్నీ కూడా మన దేశంలోనే, మన ఇంట్లోనే ఉంటే ఎలా ఉంటుంది, ఈ ఒంట్లోనే ఉంటే ఎలా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నీ, అన్ని జీవులన్నీ కూడా ఈ శరీరంలోనే, ఈ దేహంలోనే, ఇక్కడే ఉంటే ఏమవుతుంది. అన్ని ప్రశ్నలే, ప్రశ్నలే ప్రశ్నలు, శర పరంపర, ప్రశ్నల శర పరంపర. ప్రశ్నలని బాణాలు గుచ్చుకుంటాయి. ఒక్కొక్క ప్రశ్న చాలా భయపెడుతుంది, బాధ పెడుతుంది. ఆ ప్రశ్న చాలా నొప్పిని తెస్తుంది. అర్థం కాదు, అస్తవ్యస్తం, గందరగోళం, చిక్కు చిక్కు ప్రశ్నలు, చిక్కులను కలిగించే ప్రశ్నలు, సమాధానం దొరకక తలనొప్పి వస్తుంది, అర్థమే కాదు, నరాలన్నీ కూడా పనిచేయకుండా పోతాయి, బుద్ధి పనిచేయకుండా పోతుంది. ప్రశ్నలు, సందేహాలే సందేహాలు, సమాధానం దొరకదు. సమాధానం దొరకనప్పుడు ఆ సందేహం ఈ దేహాన్ని దహించి వేస్తుంది, చింతగా మారుతుంది. చితి కంటే గొప్పది చింత. చింత బ్రతుకున్నప్పుడే కాల్చేస్తుంది, భస్మం చేస్తుంది. చితి చనిపోయిన తర్వాత చింత కారణం సందేహాలకు సమాధానం దొరకనప్పుడే. సందేహాలకు సమాధానం వెతికే అవకాశం, సందేహాలకు సమాధానం లభించే అవకాశం ఈ మానవ దేహంలోనే ఉంది. మోక్షం పొందడానికి ఎంత జ్ఞాన విజ్ఞానం అవసరమో, ఎంత అజ్ఞానాన్ని దూరం చేసుకోవడం, అంత అజ్ఞానాన్ని దూరం చేసుకోవడమే. దూరం చేసుకునే అవకాశం ఇక్కడే, ఈ దేహంలోనే. అందుకే అన్వేషిస్తూనే ఉండాలి, మార్గాన్వేషణ. అసలు మార్గం అంటేనే అన్వేషణ, కానీ మార్గమే దొరకట్లేదు ఇప్పుడు. ఆ మార్గం ఏమిటో చెప్పడం జరుగుతుంది బృహదారణ్యక ఉపనిషత్తులో. జైబలి ప్రవాహనుడు, క్షత్రియ రాజు, ఆరుని పుత్రుడు శ్వేతకేతు. శ్వేతం తెలుపు, కేతు పతాకం, కేతు గుర్తు, చిహ్నం, తెల్లని చిహ్నం, జ్ఞాన చిహ్నం. శ్వేతం జ్ఞానం, తెలుపు అంటేనే జ్ఞానం. శ్వేతకేతు ప్రవాహనుడు, మంచి వాహనుడు, పర్కృష్ట వాహనంలో వెళ్ళేవాడు ప్రవాహనుడు. మంచి మార్గాన్ని చూపేవాడే ప్రవాహనుడు. రక్షించేవాడే క్షత్రియుడు, రక్షిస్తున్నాడు. బ్రాహ్మణ్ణి రక్షిస్తున్నాడు, బ్రాహ్మణ కుమారుని రక్షిస్తున్నాడు. శ్వేతకేతు తండ్రి వద్ద విద్యను అభ్యసించి ఆరుని పుత్రుడు, ఆరుని గౌతముడు, గౌతముని వద్ద, తండ్రి వద్ద విద్య నేర్చుకుని తెలిసిపోయింది, వచ్చేసింది అనుకుంటాడు, అంత అర్థమైపోయింది అనుకుంటాడు. ప్రవాహనుని సభకు వెళ్తాడు, సభలో వెళ్ళి ఉపదేశించాలనుకుంటాడు శ్వేతకేతు. కానీ శ్వేతకేతుకి ఎన్నో సందేహాలు ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. నీకు తెలుసు కదా, ఆధ్యాత్మిక విద్య అధ్యయనం చేసినటువంటి నీవు
నీకు తెలిసింది ఏమిటి ఒకసారి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమంటాడు. 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ విషయం అంతా కూడా ఛాందోగ్యోపనిషత్తులో పంచమ ప్రపాఠకంలో చెప్పుకోవడం జరిగింది, 3వ ఖండం నుండి. అదే విషయాన్ని ఇందులో బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్నటువంటి విషయం 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. 2వ బ్రాహ్మణంలో శ్వేతకేతు ప్రవాహం యొక్క ప్రసంగం. ఈ ప్రశ్నలు, ఈ సందేహాలన్నీ కూడా మనది. మనకు ప్రవాహం కావాలి, మనం శ్వేతకేతులం, శ్వేతాన్ని కోరేవాళ్ళం. శ్వేతమే మన గుర్తు, తెలిపే మన గుర్తు, జ్ఞానమే మన గుర్తు. ఆత్మ, మనం ఆత్మలం, జ్ఞాన స్వరూపులం, చేతన స్వరూపులం. శ్వేతకేతుర వా ఆరుణేయ పాంచాలాన పరిషత్ అజగామ సజగామ జేబిలిం ప్రవాహనం పరిచారయమానం తం ఉదీక్షాభ్యువాద కుమార ఇది. ఇలా మొదలవుతుంది. శిక్షణ పొందినానన్నావు కదా, ఏ శిక్షణ పొందినావు? ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెబితే నీకు శిక్షణ జరిగినట్టు, నువ్వు నేర్చుకున్నట్టు అని ప్రవాహం అడగడం జరుగుతుంది. ప్రశ్నలు, జేబిలి ప్రవాహం యొక్క ప్రశ్నలు, 5 ప్రశ్నలు. మనుషులు మరణించిన తర్వాత ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తారు నీకు తెలుసా? జేబిలి ప్రవాహం అడగడం జరుగుతుంది శ్వేతకేతువు. భగవాన్, నాకు తెలియదు. మనుషులు మరణించి, ఇక్కడ మనుషులు మాత్రమే, ఇతర ప్రాణులు కాదు, ఇతర జంతువులు, పశువులు, పక్షులు, క్రిమి కీటకాదులు కాదు. మనుషులు మరణించిన తర్వాత ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తారు అంటే మిగతావి కూడా వెళ్తాయి, కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మానవుడు కాబట్టి, మనమే కాబట్టి, మనం ఇక్కడ నుండి వెళ్ళి ఎక్కడికి వెళ్తాం, ఎలా మరణిస్తాం? ఈ శరీరం నుంచి వెళ్ళిపోయి ఈ సంబంధాలన్నీ తెంచేసుకొని, బంధువులు, బాంధవులు, మిత్రులు, ఈ ప్రపంచం, ఈ ఇల్లు, ఈ పరివారం, ఈ ఊరు, చివరికి ఈ ఊళ్ళే వదిలిపెట్టేసి, అందరిని వదిలిపెట్టి, విడిచిపెట్టేసి, అన్నిటిని త్యాగం చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తారో నీకు తెలుసా? శ్వేతకేతు తెలియదు. 2వ ప్రశ్న, తిరిగి వారు ఏ విధంగా మళ్ళీ ఇక్కడికి వస్తారు? ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలిసి ఉండాలి, వెళ్ళిన తర్వాత రావాలా వద్ద కూడా తెలిసి ఉండాలి. వెళ్ళి అటే ఉండిపోవడమా, ఇటు రావడమా? సామాన్యంగా ఇంటి నుండి వెళ్ళిపోయి ఆ ఇంటికి వస్తారు. యాత్ర చేసేటప్పుడు ఇంటి నుండి వెళ్తాం, ఊరు నుండి వెళ్తాం, మళ్ళీ ఆ ఊరి మళ్ళీ ఆ ఊరికి రావాల్సి వస్తుంది. ఎందుకంటే అది మన ఇల్లు, సొంత ఇల్లు, సొంత ఊరు. వెళ్ళి మళ్ళీ రావడం, ఈ ప్రపంచంలో ఉండడమా, ఈ దేహంలో ఉండడమా? అసలు ఏది సరైనటువంటి చిరునామా? శాశ్వత చిరునామా ఏమిటి? అసలు మన ఇల్లు ఏది, మన ఊరు ఏది? ఈ ప్రపంచం శాశ్వత చిరునామాన? ప్రపంచమే మన శాశ్వత నివాసమా? మన శాశ్వత నివాసం పరమాత్మన? ప్రపంచంలో ఉండడమా, ప్రపంచానికి భిన్నంగా ఉండడమా? ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తూ ఇక్కడ ఉండిపోవడమా? ప్రపంచాన్ని ప్రేమించేవారు ప్రపంచంలో ఉండే అవకాశం ఉంది. ఎవరు దేన్ని ప్రేమిస్తారు? ఏ ప్రాణి అయితే, ఏదైతే దేన్ని ప్రేమిస్తుందో అది అక్కడే ఉంటుంది, అక్కడికి చేరుకుంటుంది. ఏది ఎక్కడి నుండి వస్తుందో అక్కడికి చేరుకుంటుంది. అది ఏ పదార్థమైనా, గాలైనా, నీరైనా, అగ్ని అయినా, ఆకాశమైనా, ఏదైనా, ఏ పదార్థమైనా. నీరు నీటి వైపు వెళ్తుంది, గాలి వైపు వెళ్తుంది, అగ్ని వైపు వెళ్తుంది.
మరి మనం ఆత్మలం. నేను ఆత్మను. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎలా? ఎక్కడికి వెళ్తుంది? ఎలా వెళ్తారు? తిరిగి వారు ఎట్లొస్తారు? రెండవ ప్రశ్న, తిరుగువారు ఎలా ఇటు మళ్ళీ వస్తారో అది నీకు తెలుసా అని శ్వేతకేతువును అడగడం జరుగుతుంది. జైబలి ప్రవాహం. అప్పుడు శ్వేతకేతువు అంటాడు, భగవాన్ నాకు తెలియదు. మూడవ ప్రశ్న, దేవయానం పితృయానం, ఈ 2 యానాలు ఉన్నాయి, 2 మార్గాలు, ఇవి ఎక్కడ విడిపోతాయి నీకు తెలుసా? శ్వేతకేతువు సమాధానం, భగవాన్ ఓ ఆదరణీయ శ్వేతకేతు అంటున్నాడు, ఓ ఆదరణీయ జైబిలి ప్రవాహన నాకు తెలియదు. మళ్ళీ జైబిలి ప్రశ్న, ఇంతమంది మరణించిన తర్వాత మరి ఆ లోకం ఎందుకు నిండిపోవడం లేదు? అందరు అటు వెళ్తున్నారు కదా, విడిచిపెట్టిపోతున్నారు శరీరాలను, ఈ ప్రపంచాన్ని. ఆ లోకం నిండిపోతుందా? ఒకవేళ ఇటే వస్తే ఈ లోకం ఎందుకు నిండడం లేదు? అందరూ అటువైపు వెళ్తే అక్కడ నిండిపోవాలి, లేదా అందరు ఇటే వస్తే ఇక్కడ నిండిపోవాలి. ఏది నిండడం లేదు, ఏది పూర్తిగా ఖాళీ కావడం లేదు? మరణించిన తర్వాత ఆ లోకం ఎందుకు నిండిపోవడం లేదు తెలుసా? తెలియదు. శ్వేతకేతు యొక్క సమాధానం, స్వామి నాకు తెలియదు. జేబిలి మళ్ళీ ప్రశ్న, 5వ ఆహుతి యందు జలం ఏ విధంగా పురుషుడై మాట్లాడుతుందో నీకు తెలుసా? తెలియదు. ఏది తెలియదు. ఏది తెలియనప్పుడు ఎందుకు వచ్చినావు అని అడగడం జరుగుతుంది. ఏ శిక్షణ పొందలేదు నీకు, ఈ 5 ప్రశ్నలకు సమాధానం దొరకదు. నువ్వు ఏం నేర్చుకున్నట్టు? అన్నీ నేర్చుకున్నావు అనుకున్నావు కదా, అన్నావు కదా, తెలిసింది అనుకున్నావు, తెలిసిపోయింది అనుకున్నావు. ఏమి తెలిసినట్టు, ఏమి తెలుసుకున్నట్టు, ఏమి నేర్చుకున్నట్టు, ఏమి అర్థం చేసుకున్నట్టు, ఏ విద్యను పొందినావు? ఈ 5 ప్రశ్నలకు సమాధానం తెలియదు నీకు. నీ తండ్రి వద్ద ఏం నేర్చుకున్నావు? చెప్పినావు కదా, శిక్షణ పొందినానని. అప్పుడు శ్వేతకేతు దిక్కుతోడైపోతాడు, బాధపడతాడు. తండ్రి వద్దకు వెళ్తాడు, గౌతముని వద్దకు వెళ్తాడు. నీవు నాకు పూర్తి శిక్షణ ఇవ్వకుండానే ఎందుకు ఇచ్చానని చెప్పినావు? విద్యను నేర్పినానని చెప్పినావు కదా, పూర్తి విద్యను ఎందుకు ఇవ్వలేదు అని తండ్రిని అడుగుతాడు శ్వేతకేతు. అప్పుడు శ్వేతకేతు అడిగినప్పుడు అసలు ఆ ప్రశ్నలు ఏమిటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు శ్వేతకేతు యొక్క నాన్నగారు. ఆ రాజకుమారుడు, ఆ జైబలి ప్రవహుడు అన్న 5 ప్రశ్నలు అడిగినాడు. ఆ 5 ప్రశ్నలు ఒక్కదానికి సమాధానం కూడా చెప్పలేకపోయినాను. నీవేమో నేర్పినానన్ను, 5 ప్రశ్నలకు ఒక్క ప్రశ్నకు సమాధానం కూడా చెప్పలేకపోయినాను. ఏం నేర్పించినావు నాకు అని బాధపడతాడు. ఆ 5 ప్రశ్నలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు గౌతముడు, శ్వేతకేతు తండ్రి గారు. అప్పుడు ఆ శ్వేతకేతు యొక్క నాన్నగారు అంటారు గౌతముడు, కుమారా, నీవు నాకు ఏదైతే ఈ ప్రశ్న వినిపించినావో, ఆ జైబలి ప్రవహుడు అడిగిన ప్రశ్నలు, ఇందులో ఏ ప్రశ్న కూడా నాకు కూడా సమాధానం తెలియదు. ఒకవేళ తెలిస్తే నీకు చెప్పేవాడిని కదా, నాకు గనక తెలిసి నీకు చెప్పేవాడిని. నేనేమి దాచుకోలేదు. నాకు తెలిసింది ఏమిటో నీకు నేర్పించినాను, తెలిపినాను, శిక్షణనిచ్చినాను. నేను దాచుకున్నది ఏమి నాకు తెలియదు కాబట్టి చెప్పలేదు. నాకు తెలిసింది అంతే. మనకు కూడా అంతే, మనకు తెలిసింది ఇంతే. కానీ అసలు విషయం తెలియదు. అసలు శిక్షణ, ప్రశిక్షణ, అసలు విద్య నాకు తెలియదు. ప్రశ్నలకు సమాధానం తెలియదు. ప్రశ్నలు చాలా తేలికైన ప్రశ్న అనిపిస్తుంది, చిన్న చిన్న ప్రశ్న అనిపిస్తుంది. ఏముంది, ఎక్కడి నుంచి వస్తావు, ఎక్కడికి వెళ్తాం తెలుసు మనకు. భగవంతు నుంచి వస్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడ ఉంటాం, పోతుంటాం.
సమాధానం అది కాదు. సరిగా తెలుసుకోవాలి. ఈ ప్రశ్నలు లోతు ప్రశ్నలు. జీవుని యొక్క జీవన గతి తెలిసి ఉండాలి. ఎలా జీవించాలి? ఎలా మరణించాలి? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు వస్తున్నాను? ఎందుకు వెళ్తున్నాను? ఎలా జన్మిస్తున్నాను? ఎందుకు జన్మిస్తున్నాను? ఎక్కడి నుంచి వచ్చినాను? ఎక్కడికి వెళ్ళాలి? ఇది అసలు ప్రశ్నలు ఇవే నిజానికి. నిజమైన ప్రశ్నలు అందరూ వేసుకోవాల్సిన ప్రశ్నలు ఇవే. నేను ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చినాను? ఈ శరీరంలో ఎందుకు ఉన్నాను? ఎందుకు ఉంటున్నాను? ఈ శరీరం నుండి ఎందుకు వెళ్ళిపోవాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలి? వెళ్ళిపోతే ఎక్కడ ఉంటాను? ఏ రూపంతో ఉంటాను? ఈ శరీరంతోనే ఉంటానా? ఈ రూపంతోనే ఉంటానా? ఈ స్థితి, ఈ పరిస్థితి ఉంటుందా? ఈ సుఖాలు, ఈ దుఃఖాలు, ఈ బంధువులు, ఈ బంధువులు, బాంధవులు, ఈ సంబంధాలు ఇవే ఉంటాయా? ఈ సుఖాలన్నీ ఉంటాయా? సుఖ సాధనాలు ఉంటాయా? ఇవన్నీ ఉంటాయా? మరి ఏది లేకుండా ఎలా ఉండడం? అక్కడ ఇల్లు ఉంటుందా? ఈ వాహనాలు ఉంటాయా? సేవకులు ఉంటారా? ఎక్కడికి వెళ్తాం ఈ శరీరం లేకుండా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలి. ఒక్కోసారి భయం వేస్తుంది. ఈ శరీరం ఉండదు, ఇల్లు ఉండదు, ఎవరు ఉండరు. ఎవరు లేకుండా ఒంటరిగా ఎక్కడ ఉండడం? అసలు శరీరం ఉండదు, ఏముండదు. తినడానికి నోరు ఉండదు, చూడడానికి కళ్ళు ఉండవు, వినడానికి చెవులు ఉండవు, ఏ ఇంద్రియాలు ఉండవు, ఏ సాధనలు ఉండవు, ఏ అంగాలు ఉండవు. ఎలా జీవించేది? ఎలా బ్రతికేది? ఎలా సాధించేది? ఎలా కాలం గడిపేది? అసలు కాలం గడపాల్సిన అవసరం లేదు, తినవలసిన అవసరం లేదు, చూడవలసిన అవసరం లేదు, ఏది చేయవలసిన అవసరం లేదు, ఏ చింత లేదు, ఏ చీకు లేదు, ఏ బాధ లేదు, ఏ బాధ్యత లేదు, ఏ బరువు లేదు, అసలు ఏ భయమే లేదు, చేయవలసిన పనే లేదు. పరిపిత పరమాత్మ వద్ద ఉంటే అదే మన శాశ్వత నివాసం, మన ఊరు, మన రాజ్యం, మన స్వరాజ్యం. స్వరాజ్యం అదే, అదే శాశ్వతం. ఇది తెలియకుండా తెలుసు అనుకోవడం పొరపాటు. అదే విషయం చెప్పడం జరుగుతుంది. జైబలి స్పష్టం చేస్తున్నారు. తెలుసన్నావు కదా, ఏమి తెలుసు? శ్వేతకేతు నాన్నగారు కూడా అర్థమైపోయింది. అసలు ఈ ప్రశ్నలు తెలియకుండా, ఈ ప్రశ్నకు సమాధానం తెలియకుండా తెలుసుకున్నట్టు కాదు. ఇది కొంతవరకే విద్య. అసలు విద్య, అసలు ఆత్మ విద్య అని అర్థం చేసుకుంటాడు. నాకు తెలిస్తే చెప్పేవానే కాదు, కానీ మనం ఏం చేస్తున్నాము? తెలియకుండా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అర్థం కాకుండా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం, ఉపదేశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మనకే అర్థం కాదు. మనం శుద్ధంగా ఉన్నట్టుగా, శుద్ధమైపోయినట్టుగా, అంత తెలిసినట్టుగా, అంత విద్య వచ్చేసినట్టుగా ఉపదేశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సరైన అవగాహన లేకుండా ఉపదేశాలు ఇస్తే శ్వేతకేతు నాన్న గారిలాగే అవుతుంది. మరి ఎవరైనా వచ్చి అడిగినప్పుడు మనం ఇచ్చే సమాధానం ఏమిటి? సరిగా అర్థమే కాలేదు, మన గురించి మనకే తెలియదు, మనం ఏం ఆచరిస్తున్నామో, ఏం చేస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో మనకే తెలియదు, ఏమి తింటున్నామో, ఎలా పడుకుంటున్నామో తెలియదు మనకి. మన రోగాలు మనకే ఉన్నాయి, మన సమస్యలు మనకు ఉన్నాయి, మన నిరాశలు మనకు ఉన్నాయి, మన భయాలు మనకు ఉన్నాయి, మన సందేహాలు మనకు ఉన్నాయి. అన్ని భ్రాంతులు, భ్రమలు ఉంచుకొని, సందేహాలు, సంశయాలు ఉంచుకొని తెలిసిపోయినట్టుగా, అర్థమైపోయినట్టుగా అనుకుంటున్నాం. అది కాదని చెప్పడానికే అసలు ఈ విషయం ఇందులో ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో కాదు, చాంద్రోగ్య ఉపనిషత్తులో కూడా. అందుకే చాంద్రోగ్య ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తు సంబంధం ఉంటుంది. రెండు పెద్ద ఉపనిషత్తులు ఇవి, ప్రాచీన ఉపనిషత్తులు కూడా. ఈ విధంగా 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోతాడు శ్వేతకేతు. తన వద్దకు వెళ్తాడు, బాధపడతాడు, అడుగుతాడు. అప్పుడు ఆ శ్వేతకేతు నాన్నగారే వస్తారు, గౌతముడు స్వయంగా. రాజు జయబలి రావణ వద్దకు వచ్చేసి, ఆ సభకు వచ్చేసి అడుగుతాడు. రాజు సత్కరిస్తాడు. ప్రాతకాలంలో రాజు సభకు వెళ్తుంటాడు. అప్పుడు గౌతముడు కూడా సభకు వెళ్తాడు. అప్పుడు రాజు జయబలి ప్రవాహనుడు, భగవాన్, ఓ గౌతమ, ఏమైనా కోరుకో, మానుషవిత్తం కావాలా? నీకు ఏం కావాలి కోరు. మానుషవిత్తం అంటే నీకు ఏమైనా కావాలా? ధనం కావాలా? వాహనాలు కావాలా? ధాన్యం కావాలా? ఏది కావాలి? సన్మానం కావాలా? అప్పుడు గౌతముడు అంటాడు, అదంతా నీకు అవసరం లేదు. హే రాజన్, ఈ మానుషవిత్వం నీ వద్దనే ఉంచుకున్నాము. నా పుత్రునికి ఏవైతే, శ్వేతకేతుని ఏవైతే ప్రశ్న అడిగినావో ఆ ప్రశ్నకు సమాధానం కావాలి. ఇదే వ్యవహారం మనం కఠోపనిషత్తులో చూస్తాం.
నచికేత యమాచార్య మధ్య సంభాషణ. ఏమైనా కోరుకో, కానీ ఆత్మకు సంబంధించిన ప్రశ్న అడగకూడదు అంటాడు యమాచార్యుడు. ఏమైనా కోరుకో, ధనధాన్యాలు, పుత్రులు, పౌత్రులు, దీర్ఘాయుష్, అధికారం, రాజ్యం, ఈ భూమండలం అంతా, అన్ని సుఖాలు, బాజా భజంత్రులు, సత్కారాలు, సన్మానం, అన్ని కోరుకో, కానీ ఆత్మ గురించి అడగకూడదు అంటాడు. ఆ విషయం మర్చిపో అంటే, కాదు కాదు, అంత విలువైంది కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటాడు నచికేతుడు. అక్కడ అన్నీ నీవే ఉంచుకో, అదంతా నీ వద్దనే ఉంచుకుంటాడు. ఇక్కడ కూడా అదే, అటువంటి ప్రశ్నే, అటువంటి సమాధానమే. ఈ మానసికత్వం నీ వద్దనే ఉంచుకోనము. నా పుత్రుడిని అడిగినావు, శ్వేతకేతుని అడిగినావు కదా, ఆ ప్రశ్నకు సమాధానం కావాలి నాకు. అప్పుడు రాజు ఏం చేయాలో అర్థం కాక అసమంజసుడు అవుతాడు, ఆగిపోతాడు. సరే పర్వాలేదు, అయితే కొన్ని రోజులు ఇక్కడ ఉండిపోండి అని ఆజ్ఞాపించడం జరుగుతుంది, ఆదేశించడం మొదలవుతుంది. శ్వేతకేతు నాన్నగారు గౌతముడు ఉండిపోతాడు. అప్పుడు నిజానికి ఈ ప్రశ్న సమాధానం అనేది లోతు ప్రశ్నలు, లోతైన సమాధానాలు. ఇది రహస్యం, నిజానికి జీవన రహస్యం, జన్మ రహస్యం, ఆత్మ యొక్క గమన రహస్యం ఇది. నీకంటే ముందే ఎందరో ఈ విద్య గురించి ప్రయత్నం చేసినారు, ఎందరో బ్రాహ్మణులు, వారికి లభించలేదు. విద్య అధ్యయనం చేయగానే కాదు, చదవగానే కాదు, మరణం చింతన చేసుకుని లోపలికి వెళ్ళాలి, నిధిధ్యాసనం చేసుకోవాలి, సాక్షాత్కారం చేసుకోవాలి, అప్పుడు విద్య వచ్చినట్టు. ఆ విషయం చెప్పడం జరుగుతుంది. నీకంటే ముందుగానే ఎందరో ఈ విద్య గురించి ప్రయత్నం చేసినారు, అటువంటి వారు ఎందరో బ్రాహ్మణులు, వేదవేత్తలు, అయినా వారికి లభించలేదు. కేవలం వేదం అధ్యయనం చేయగానే కానీ లభించినట్టు కాదు, కంఠస్థం కాగానే అంతా తెలిసినట్టు కాదు. ఎందుకంటే ఈ విద్య అనేది ఎవరైతే మననం చింతనం చేసుకుంటారో, ధ్యానం చేస్తారో, ఈశ్వర సమర్పణ చేసుకుంటారో వారికి లభించే విద్య ఇది అని చెప్పి ఇక చెప్పడం ప్రారంభిస్తాడు జైవలి ప్రవాహనుడు గౌతమునికి, శ్వేతకేతు నాన్నగారికి. ప్రశ్నకు సమాధానం, అందులో 5 ప్రశ్నలు ఉంటాయి. 5 ప్రశ్నల్లో చివరి ప్రశ్న, పంచమ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ప్రారంభిస్తారు. జలం పంచమాహుతిలో ఏ విధంగా పురుషుడే మాట్లాడుతుంది అనే విషయాన్ని, జలం ఏమిటి, పురుషుడే మాట్లాడడం ఏమిటి, జలం ఎలా మారుతుంది పురుషునిగా అనే విషయంలో, ఇది నిజానికి సృష్టి రహస్యం, ఈ మానవ దేహ నిర్మాణ రహస్యం. ఇది మనకి ఎలా, ముఖ్యంగా మానవ దేహం గురించి, ఇతర క్రిమి కీటకాలు వాటికి శరీరాలు ఉంటాయి, అన్ని ఇందులోనే వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది పరిపూర్ణ దేహం, అన్ని ఇంద్రియాలు పరిపక్వంగా ఉండే దేహం, ఇది పూర్ణ దేహం, మానవ దేహం. పరంపిత పరమాత్మ యొక్క కృతులలో, కళ రూపాల్లో, ఈ ప్రపంచంలో పరంపిత పరమాత్మ యొక్క కళలు అనుకుంటే, శిల్పాలు అనుకుంటే, నిర్మాణాలు అనుకుంటే, అందులో విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణం ఈ మానవ దేహమే. ఓ గౌతమ, అదిగో ఆ కనిపించే ద్యులోకం ఉంది కదా, అది యజ్ఞాగ్ని. 5వ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. కనిపించే ద్యులోకం అది యజ్ఞ అగ్ని అనుకుంటే, అగ్నిలో సూర్యుడు ఒక సమిధ, కిరణాలు ధూమము, దినము జ్వాల, చంద్రుడు నిప్పు కణము, నక్షత్రములు నిప్పు రవ్వలు, అంటే మంటమైనప్పుడు గాలి ఎగురుతుంటాయి. నక్షత్రాలు నిప్పు రవ్వలు, చంద్రుడు నిప్పు కణము, దినము జ్వాల, కిరణాలు ధూమం పొగ, సూర్యుడు సమిధ ద్యులోకం అనే ఆ ద్యులోక యజ్ఞ అగ్నిలో, దివము దినమనే అగ్నిలో దేవతలు, శ్రద్ధ అనే జలము, ఇక్కడ జలం అనేది శ్రద్ధ, శ్రత్ దహ, శ్రత్ అంటే సత్యము, ధ అంటే ధారణ చేసేది. సత్యం కావాలని ఎవరైతే సత్యధారణ కోసం ప్రయత్నం చేస్తారో దాన్ని శ్రద్ధ అంటారు. శ్రత్ ధ శ్రద్ధ, శ్రద్ధ అనే జలముని ఆవుతిని ఇవ్వడం జరుగుతుంది. ఆవుతి వలన రాజు సోముడు అంటే భాష్మం, ఆవిరి అన్నమాట ఉత్పన్నమవుతుంది. సృష్టి అందు జరిగే ఈ
ద్వియజ్ఞమందు ఆ జలావతి మొదటి ఆహుతి అవుతుంది. ఈ విధంగా వర్ణించడం జరుగుతుంది. ఓ గౌతమ, అదిగో చూడు, పర్జన్యుడు అంటే మేఘము, అది అగ్ని, అందులో వాయువు, అందులో సమిధ, అభ్రం పొగ, విద్యుత్తు జ్వాల, పిడుగు నిప్పు కణము, ఉరుములు నిప్పు రవ్వలు. ఇది మేఘరూప అగ్నిలో దేవతలు, ప్రాకృతిక శక్తులు అన్నమాట. రాజైనటువంటి సోముడు బాష్పం అన్నమాట. సోముడు అంటే ఇక్కడ బాష్పం, ఆవిరి, అది ఆహుతి చేయడం జరుగుతుంది. ఆహుతి వలన వర్షం కురుస్తుంది మేఘం ద్వారా. అంటే సృష్టిలో జరిగే ఏది పర్జన్య ఉందో ఆ జలం యొక్క, ఈ పర్జన్య యజ్ఞంలో జలం యొక్క రెండవ ఆహుతి ఇది ఈ రకంగా ఉంటుందని చెప్పి, ఇది ఒక క్రమం అన్నమాట. ఎలా శరం నిర్మాణం అవుతుంది అంటే ముందు శ్రద్ధ అనే ఆహుతితో మొదలు. ఆ విధంగా ఈ పృథ్వీ, ఈ సృష్టి యజ్ఞంలో మూడవ అగ్ని పృథ్వీ, సంవత్సరం అనేది సమిధ, ఆకాశము ధూమము, రాత్రి జ్వాల, దిక్కులు నిప్పు కణములు. దిక్కోణం అంటే ముఖ్యమైనటువంటిది తూర్పు పడమర ఉత్తర దక్షిణం కాకుండా దిక్కోణం అంటే ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము. ఇవి దిక్కోణములు, అవి నిప్పు రవ్వలు. పృథ్వీరూప అగ్ని యందు దేవతలు వర్షమనే ఆహుతిని ఇస్తారు. దానివల్ల అన్నం ఫలిస్తుంది. వర్షం వల్ల, అసలు వర్షం లేకపోతే అన్నం అంటే పంటలు పండవు. కాబట్టి సృష్టి యజ్ఞంలో జలం యొక్క మూడు ఆహుతి అన్న రూపంలో అన్నంగా మారుతుంది. పురుషుడు సృష్టి యజ్ఞం నాలుగవ ఆహుతి. పురుషుడు అగ్ని అయితే అందులో వాణి, ఇక్కడ పురుషుడు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా. వాణి అనేది సమిధ, ప్రాణము ధూమము, జివ్వ నాలుక జ్వాల. జివ్వ అంటే నాలుక, అది జ్వాల, అందుకే నాలుక మంట అని దానికి. మాటే మంట, మాటే తూట, మాటే ఈటే, మాటలే బాణాలు దానికి. మాటలు మంటల్లాగా ఉంటాయి, అందుకే జివ్వను జ్వాలగా పోల్చడం జరిగింది. జివ్వ నాలుక అనేది జ్వాల. కన్నులు నిప్పు కణములు. నిప్పు కణాలు లాంటి కణాలను వర్ణిస్తారు కవులు, రచయితలు. కణులు నిప్పు కణములు, చెవులు నిప్పు రవ్వలు. ఈ పురుష రూప అగ్నిలో దేవతలు అన్నం ఆహుతి చేసుకొని చేస్తారు. దానివల్ల రేతస్సు వీర్యం కలుగుతుంది. వీర్యం రావడానికి అన్నం కావాలి, మంచి ఆహారం తీసుకోవాలి. మంచి వీర్యం కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. సృష్టి అందు జరిగే ఈ పురుష యజ్ఞంలో జలాహుతి, ఇది శ్రద్ధ అనేది జలం అని చెప్పడం జరిగింది. ఆ జలాహుతి చతుర్థ రూపం వీర్యం అవుతుంది. ఓ గౌతమ, యోషాభావ అంటే స్త్రీ అగ్ని, ఉపస్థ సమిధ, సంకేతం వలన సంబంధం ఏర్పరచుకోవడమే ధూమం. జననాంగం, స్త్రీ యొక్క జననాంగమే జ్వాల. జననేంద్రియం సంబంధం కలగడం నిప్పు కణాలు. రతిసుఖమే నిప్పు రవ్వలు. దాన్ని అభినంద అన్నారు. అభినంద అంటే ప్రతిసుఖం. ఈ విధంగా స్త్రీ రూప యజ్ఞంలో దేవతలు రేతస్సును ఆహుతిగా చేయడం జరుగుతుంది. దానివల్ల గర్భం ఏర్పడుతుంది. సృష్టిలో జరిగే స్త్రీ రూప యజ్ఞంలో ఉంచే జలరూప పంచమావతి యొక్క రూపం గర్భం. అప్పుడు ప్రసవించిన తర్వాత ఆ బిడ్డ ఏడుస్తుంది, తర్వాత మాట్లాడుతుంది. ఈ విధంగా పంచమావతిలో జలము పంచమావతిలో పురుషునిగా మారి మాట్లాడుతుంది. ఇది చివరి ప్రశ్న, 5వ ప్రశ్నకు సమాధానం. దాన్ని ముందుగా చెప్పడం జరిగింది. ఈ విధంగా పంచమావతిలో జలం పురుషుని వలె ఎలా మాట్లాడుతుందో చెప్పడం జరిగింది. తల్లి గర్భంలో మాయ, దాన్ని జర అంటారు సంస్కృతంలో, మాయతో చుట్టబడి ఉంటుంది. తల్లి గర్భంలో 9 లేదా 10 మాసంలో, ఆ మధ్యలో లేదా 10 మాసాలు, కొందరికి 9 మాసాల తర్వాత, కొందరికి 10 మాసాల వరకు సంతానం కలుగుతుంది, ప్రసవం కలుగుతుంది. ఈ విధంగా జనం ఎలా జరుగుతుందో, పంచమాహుతిలో జనం ఎలా పురుషునిగా మారుతుందో, ఎలా మాట్లాడుతుందో సమాధానం ఇవ్వడం జరిగింది. అలా పుట్టిన తర్వాత ఆయువు ఉన్నంత వరకు జీవించి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. తదుపరి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోయేటప్పుడు కూడా అగ్నులే నిర్దిష్ట స్థానానికి తీసుకెళ్తాయి. ఎక్కడ నుండి ఎక్కడికి రావడం జరిగిందో, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిపోవాలో అగ్నుల వల్లనే జరుగుతుంది.
అగ్ని అంటే ఈ జ్వాలలు కాదు, ఈ మంటలు, ఈ భౌతిక అగ్ని కాదు. ఇంతవరకు చెప్పినట్టు రకరకాల అగ్నుల గురించి చెప్పడం జరిగింది. మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. మనం హవనం చేసేటప్పుడు చూస్తాము, యజ్ఞం చేసేటప్పుడు సమిధలు సామాగ్రిని వేస్తాము, హోమం చేస్తాము. అందులో ఆహుతి ఇచ్చిన తర్వాత ఆ పొగ ద్యులోకం చేరుతుంది. నిజానికి సరైనటువంటి విధి విధానాన్ని అనుసరించి నియమాలు పాటించి గనక హవనం చేస్తే ద్యులోకం చేరుతుంది, సూర్యుని చేరుతుంది అని చెప్పడం జరిగింది. సమ్యక్ ప్రస్తావతి ఆదిత్యం ఉపతిష్టతే. ఆదిత్యుని వరకు మన ప్రస్తావతి సరైనటువంటి మన ఆహుతి ప్రస్తావతి అయితే ప్రకృష్టంగా ఇచ్చే ఆహుతి కనుకుంటే అది సూర్యుని చేరుతుంది, ఆదిత్యుని చేరుతుందని మనుస్మృతిలో కూడా చెప్పడం జరిగింది మన మహర్షి. ద్యులోకం చేరిన తర్వాత అక్కడ నుంచి అక్కడ యజ్ఞం జరుగుతుంది. నిజానికి ఈ సృష్టి అనేది, సృష్టి నిర్మాణం, ఈ సృష్టి జరగడం అనేది యజ్ఞం నిరంతరం సాగుతుంది. రంపిత పరమాత్మ నిరంతరం యజ్ఞం చేస్తూనే ఉన్నాడు. మనం ఈ యజ్ఞం ఏదైతే చేస్తున్నామో, ఈ హవనం ఇదంతా కూడా దానికి ప్రతిరూపమే, దానికి నకలు, ఒక నాటకమే మనం చేసేది. అసలు యజ్ఞం పరిమిత పరమాత్మ చేస్తూనే ఉంటాడు. యజ్ఞం అంటే కలపడం. యజ్ఞం అంటేనే దానం, సంగతికరణం, దేవ పూజ, సంగతికరణం, కలపడం జరుగుతుంది. లేదా విడగొట్టడం కూడా జరుగుతుంది, దానం చేయడం కూడా జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది, కలపడం జరుగుతుంది, దేవ పూజ, దేవతల పూజ కూడా జరుగుతుంది, సత్కారం జరుగుతుంది. దాన్ని యజ్ఞం అంటాం. పరిమిత పరమాత్మ ఒక పద్ధతి ప్రకారంగా కలపడం జరుగుతుంది, సంగతికరణం చేయడం జరుగుతుంది. కాబట్టి అందుకే ఈ సృష్టి యజ్ఞం. ఏ విధంగా మనం యజ్ఞం చేస్తామో ఆ పొగ పైకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆహుతులు ఉంటాయి, మేఘాన్ని చేరుకుంటాయి. మేఘములు చేరిన తర్వాత ఆ మేఘం ద్వారా, వర్షం ద్వారా మళ్ళీ భూమిపైన పడడం జరుగుతుంది. వర్షం నీరు, వాన నీరు పంటల్లో వచ్చేస్తుంది. ఆ పంటల్లో దానికి నిద్రాణంగా ఉన్నటువంటి, మూర్ఛ స్థితిలో ఉన్నటువంటి, నిద్ర స్థితిలో ఉన్నటువంటి ఆత్మలు ఉంటాయి. అవే గర్భం చేస్తాయి. ఎవరెవరి కర్మను అనుసరించి ఎవరెవరు ఏ కర్మ చేసినా దాన్ని బట్టే వారికి అటువంటి అన్నం లభిస్తుంది. నిజానికి మనం తినే ఆహారం అనేది నిజానికి మనం చేసిన కర్మను బట్టి ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా గర్భాధానం కూడా ఒక పవిత్ర యజ్ఞంగా ఇందులో వర్ణించడం జరిగింది. ఆహుతి ద్యోపర్జన్య అన్నం వీర్యము చేరి 5వ ఆహుతి యందు జలం పురుష రూపం ధరించి మాట్లాడుతుంది అని భావం అని ఈ రకంగా చెప్పడం జరిగింది. ఓ గౌతమ, ఈ ఉత్పత్తి క్రమం ఎవరైతే తెలుసుకుంటారో వారు జాగ్రత్త ఉంటారు. నిష్కామ కర్మ చేసిన వారే మోక్షం పొందుతారు. కాబట్టి నిష్కామ కర్మ చేయాలి. నిష్కామ కర్మ చేయాలంటే పరిమిత పరమాత్మ చెప్పినట్టు అర్థం చేసుకుని, ఆదేశాలను అర్థం చేసుకుని పాటించాలి. అంటే వేదములు చెప్పినట్టు చేస్తే అది నిష్కామ కర్మ అవుతుంది. నియమాలతో కూడిన కర్మ అది. ఆదేశాలు పాటించడమే నిష్కామ కర్మ అవుతుంది. మనం నచ్చినట్టు చేస్తే అది నిష్కామ కర్మ కాదు, సకామ కర్మ. సకామ కర్మలు మళ్ళీ పాపకర్మలు, పుణ్యకర్మలు ఉంటాయి. అవి కాకుండా దానికోసమే కృష్ణ మహర్షులు అరణ్యంలో శ్రద్ధతో తపస్సు చేసి, ఉపాసన చేసి, పరిమిత పరమాత్మలో లీనమై సాధన చేసి ఈ మానవ జన్మను సార్థకం చేసుకున్నారు. మృత్యు వాత పడకుండా ఉండాలి, మళ్ళీ మళ్ళీ మరణించకుండా ఉండాలి, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి. ఇదొక శృంఖలం, ఇదొక సంఖ్యలు. నిజానికి ఇదొక చక్ర భ్రమణం, ఇది బంధనం. ఇదంతా కూడా అర్థం కావాలంటే మనం నిష్కామ కర్మ చేసి, శుక్లపక్షం ఉన్నారు ఎవరైతే నిష్కామ కర్మ చేస్తారో, శుక్లపక్షం అంటే జ్ఞానపక్షం, జ్ఞానంతోనే అర్థం ఇక్కడ. శుక్లపక్షం అంటే కృష్ణపక్షం, శుక్లపక్షం చెప్పడం జరిగింది. ఎవరైతే నిష్కామ కర్మ చేస్తారో వారు శుక్లపక్షం ఉత్తరాయణంలో మరణిస్తారు. ఉత్తరాయణం అంటే నిజానికి ఇక్కడ కూడా ఉత్తరం అంటే కూడా జ్యోతి అనే అర్థం కూడా వస్తుంది. ఎక్కువ అధికమైనటువంటి, ఎక్కువ ప్రకాశం ఉంటుంది, ఎక్కువ వెలుగు ఉంటుంది, అంటే ఎక్కువ జ్ఞానం ఉంటుంది అని అర్థం. అక్కడ సమయ ఉత్తరాయణంలో ఎండలు ఎక్కువ ఉంటాయి. దాని అర్థం మన
లోపల నుండి ఉత్తరాయణం ఉండాలి. మన జ్ఞానం అనే ఉత్తరాయణం, మన జ్ఞానం అనే శుక్లపక్షం, మన జ్ఞానం అనే పూర్ణిమ. పూర్ణిమ నాడు వెన్నెల ఎక్కువ ఉంటుంది, చంద్రుడి వెన్నెల. ఇదంతా కూడా జ్ఞానానికి గుర్తుగా చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే సకామ కర్మలు చేస్తారో వారు కృష్ణపక్షము, దక్షిణాయనం ఈ విధంగా చెప్పడం జరిగింది. అంటే తక్కువ వెలుగు ఉంటుంది, లేదా వెలుగు లేకపోవచ్చు. అజ్ఞానం ఉంటే, తక్కువ జ్ఞానం ఉంటే వారు ఏ మార్గం వెళ్తారు? పితృయానం ద్వారా వెళ్తారు. ఎవరైతే బావులు చెరువు తవ్వించి అన్నదానం, జలదానం చేస్తారో, వస్త్రదానం చేస్తారో అటువంటి వారు మంద ప్రకాశ మార్గంలో అనుసరిస్తారు. ధూమాన్ని, రాత్రిని కృష్ణపక్షం. సకామ కర్మ చేసేవారు దినం అని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా జ్ఞానం కొరకే, జ్ఞానమే దాని కొరకే. ఇదొక పరోక్ష భాష. ఇది సకామ కర్మ చేసేవారు వారు మొదట ధూమము, రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనము, సంవత్సరం ఉంటారు. ఈ విధంగా పితృయానం, దేవయానం గురించి చెప్పడం జరిగింది. సకామ కర్మలు ఆచరిస్తే విశేష జ్ఞానం, అంటే ఎవరైతే యజ్ఞయాగాలు చేస్తే, యజ్ఞయాగాలు కూడా అంతవరకే. అందులో పరోపకారం ఉంటుంది, సేవ ఉంటుంది, అన్నదానం, వస్త్రదానం, సన్మానం ఇవన్నీ చేస్తారు. ఇదంతా కూడా సకామ కర్మలే. పేరు కోసం, ప్రతిష్ట కోసం చేసేదంతా కూడా. విత్తేషణ, పుత్రేషణ, లోకేషణ ఇవన్నీ కూడా, ఇదంతా కూడా పితృయానం అవుతుంది. ఏ ఏషణ లేకుండా కేవలం ఈశ్వరేషణ మాత్రమే దానికోసం చేసేవారు వారు నిష్కామ కర్మ చేసినట్టు. ఎవరైతే సకామ కర్మ చేస్తారో వారికి అజ్ఞానం ఉన్నట్టే. పేరు కోసం, ప్రతిష్ట కోసం రకరకాలుగా ఆశించి చేస్తే. కాబట్టి అటువంటి సకామ కర్మ చేయకుండా నిష్కామ కర్మ చేయాలి. సకామ కర్మ చేసిన వారు దక్షిణాయనంలో పితృలోకం చేస్తారు. ఇది పితృయానం. అక్కడ నుండి ఆకాశం, చంద్రలోకం చేస్తారు. అది సోముని లోకం, అదే దేవతల కన్నం. సకామ కర్మ చేసిన వారు అక్కడ భోగాలు అనుభవిస్తారు. అందులో కొన్ని పాపకర్మలు కూడా ఉంటాయి కాబట్టి మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. సకామ కర్మ చేసేవారు, పుణ్యకర్మలు ఉంటాయి అందులో సకామంలో, పాపకర్మలు కూడా ఉంటాయి కాబట్టి మళ్ళీ రావాల్సి వస్తుంది. చంద్రలోకంలో కొంతవరకు సుఖాలు అనుభవించి, కర్మఫలం అనుభవించినంతకాలం అనుభవించి మళ్ళీ రావడం జరుగుతుంది. మళ్ళీ కర్మఫలం అనుభవించాల్సి వస్తుంది. ఆకాశం నుండి వాయువు నుండి ధూమం, దాని నుండి అభ్రమం, దాని నుండి మళ్ళీ మేఘరూపంలో వర్షం, దాని తర్వాత వడ్లు, జవ్వలు, ఔషధులు, వనస్పతులు, నువ్వులు, మినుములు, ఇటువంటి ధాన్యం ద్వారా, ఆహార పదార్థాల ద్వారా ఏ కర్మ చేసినారో ఎవరికి ఏ జన్మ లభించాలో, ఏ దేహం లభించాలో పరంపిత పరమాత్మ యొక్క కర్మఫల వ్యవస్థ ఉంటుంది. పరంపిత పరమాత్మ పంపిస్తాడు. ఏ వీర్యంలో వెళ్ళాలి, ఏ గర్భంలో వెళ్ళాలి, ఎవరు పశువులుగా పుట్టాలి, ఎవరు పురుగుగా పుట్టాలి, ఎవరు రకరకాల జంతువులుగా పుట్టాలి, ఎవరు చెట్టుగా పుట్టారు, ఎవరు మనుషులుగా పుట్టాలో పరంపిత పరమాత్మ యొక్క వ్యవస్థ అంతా. చంద్రలోకం నుండి మరలిన తర్వాత ఈ లోకం నుండి వెళ్ళడానికి ఇదంతా కూడా పరంపిత పరమాత్మ యొక్క వ్యవస్థ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ పుణ్యకర్మలు ఉంటే వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర యోనులో పుట్టడం జరుగుతుంది. ఎవరైతే బాగా పాపకర్మం చేస్తారో, ఆచరణ చేస్తారో వారు చంద్రలోకం చేరిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు నీచమైన కుక్క, పంది, చాండాలాది యోనుల్లో పుడతారు అని ఇందులో వివరించడం జరిగింది. బృహదారణ్యక ఉపనిషత్తు 6వ అధ్యాయం 2వ బ్రాహ్మణంలో నికృష్ట జన్మలు పొందుతారు అంటున్నారు. సకామ కర్మలు చేసినారు, పితృయాన మార్గంలో వెళ్ళినారు, మళ్ళీ వచ్చినారు. పుణ్యం చేసినందుకు అక్కడ చంద్రలోకంలో, అంటే ఈ చంద్రుడు కాదు, సోమలోకం అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి స్థితిని పొందుతారు. కొంత శరీరం లేకుండా ఉండగలుగుతారు. మోక్షం కాకుండా, అది ప్రళయం కాకుండా, శరీరం లేకుండా పుణ్యం చేసినందుకు కొంతకాలం అనుభవించి మళ్ళీ వస్తారు. అందులో పాపకర్మలు ఎక్కువ ఉంటే కుక్క, పంది ఇటువంటి శరీరాల్లో వెళ్ళిపోతారు, నికృష్ట జన్మ పొందుతారు. ఈ విధంగా ఈ జీవగతి విలక్షణం ఉంటుంది. జైవిలి ప్రవాహనుడు రాజు గౌతమునికి చెప్పినటువంటి ఈ సమాధానం చాలా లోతైన రహస్యమైన విషయం. ఇది సకామ కర్మ చేసేవారు ఉత్తరాయణ మార్గంలో, దేవయానం మార్గంలో
పయనించి ముక్తులవుతారు, మోక్షం పొందుతారు. ఎందుకంటే నిష్కామ కర్మ చేసినారు కాబట్టి. సకామ కర్మ చేసిన వారు దక్షిణాయన మార్గంలో పితృయాన మార్గంలో ప్రయాణించి, దక్షిణాయనంలో పితృయాన మార్గం అంటే కొంత విద్య ఉంటుంది, ఇంకా పూర్తిగా అవిద్య పోలేదు, అజ్ఞానం పోలేదు కాబట్టి పయనించి మళ్ళీ పాపాలను అనుభవించి దాన్ని అనుసరించిన పుణ్యకర్మలు పాపకర్మలను అనుసరించి దాన్ని బట్టి మళ్ళీ వేరు వేరు జన్మలు పొందుతారు. జన్మించడానికి ముందు వర్షం ద్వారా ఈ భూమికి పైన భిన్న భిన్న ధాన్యాలతో చిక్కుంటారు. ఆత్మలు అందులో ధాన్యములు ఉంటాయి. నిజానికి పశువులు అన్నం తిన్నప్పుడు ఆ పశువులు చేస్తారు. అంటే ఏ పశువు ఏ ఆహారం, ఏ ధాన్యం అంటే పరంపిత పరమాత్మ యొక్క ఇది విచిత్ర వ్యవస్థ. ఇది ఆ వీర్యం ద్వారా ఆ పశు జన్మలు కానీ పక్షులు కానీ క్రిమికీటకాల్లో వెళ్ళిపోతారు. ఒకవేళ మనుషులు తింటే మనిషి జన్మగా, అందులో కూడా మళ్ళీ రకరకాల మనుషులు, స్త్రీ రూపమా పురుష రూపమా ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ విధంగా ముందు పురుషుని శరీరంలో వీర రూపంలో రావడం జరుగుతుంది, తర్వాత స్త్రీ గర్భంలో వెళ్ళడం జరుగుతుంది. భార్య భర్త కలుసుకున్నప్పుడు వీర్యం స్త్రీ గర్భంలో వెళ్తుంది. ఆ విధంగా గర్భం ధరించి మళ్ళీ అనుభవించడం జరుగుతుంది. ఇదంతా కూడా మనిషి జన్మ ప్రాప్తించాలంటే ఇదంతా కూడా ఒక విచిత్రమైనటువంటి వ్యవస్థ. అంటే ఏ ధాన్య ఖండాన్ని ఎవరు తింటారో, ఎవరికి అందుతుందో, ఏ పశువుకో, ఏ క్రిమి కీటకానికో, ఏ పక్షికో చెప్పడం కష్టం. ఇది ఒక అర్థం కాని కర్మఫల వ్యవస్థ. అది పరంపిత పరమాత్మకు తప్ప ఇంకెవరికి అర్థం కాలేదు ఇంతవరకు. ఏ ఋషి మహర్షి కూడా కర్మఫల వ్యవస్థ ఇది స్పష్టంగా చెప్పిన వారు ఎవరు లేరు. కాబట్టి ఇది ఒక వ్యవస్థ. ఇది జైబిలి ప్రవహణుడు చెప్పినటువంటి సమాధానం. మనుషుడు మరణించి ఎక్కడికి వెళ్తాడు అనే ప్రశ్న. ఎక్కడికి వెళ్తాడు? జైబిలి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడం జరుగుతుంది. నిష్కామ కర్మలు చేసిన వారు ఉత్తరాయణంలో దేవయాన మార్గంలో బ్రహ్మను పొందుతారు. అది శుక్లపక్షం యొక్క గతి. దాన్ని సౌరగతి అన్నారు. శుక్లగతి, సౌరగతి అంటే ఇది జ్ఞాన విజ్ఞానం గతి అన్నమాట. సకామ కర్మలను ఉపాసించేవారు, సకామ కర్మ చేసేవారు, అందులో పుణ్యకర్మలు పాపకర్మ రెండు, కొన్ని మిశ్రిత కర్మలు కూడా ఉంటాయి. అది పుణ్యం పాపం రెండు కలిసి ఉంటాయి. వారు దక్షిణాయనమున పితృయాన మార్గంతో వెళ్తారు, చంద్రలోకాన్ని చేరుకుంటారు. ఇది కృష్ణగతి. చాంద్రమసి గతి అన్నారు. ఇది చంద్రుని గతి అన్నమాట. మరి ఒక ప్రశ్న, మరణించిన వెళ్ళిన వారు మరల ఏ విధంగా తిరిగి వస్తారనే దానికి సమాధానం. నిష్కామకర్మ చేసిన వారు బ్రహ్మలోకం చేరి అక్కడ ఆదిత్య జ్యోతి వల్ల చాలా ప్రకాశం, అంటే చాలా విద్యతో జ్ఞానంతో జ్యోతిర్మయులు అవుతారు. అంటే మోక్షంలో ఉంటారు, ఆనందాన్ని అనుభవిస్తారు, మోక్షకాలం వరకు ఉంటారు. పరాంతకాలం, ముక్తికాలం చాలా దీర్ఘకాలం ఉంటారు, ఉండి మళ్ళీ వస్తారు. అది సకామ కర్మ చేసిన వారు చంద్రలోకం చేరి అక్కడ నుంచి ఆకాశాది మార్గంలో భూమిని చేరి అక్కడ మళ్ళీ పూర్వకృత కర్మలను అనుసరించి, అంతకుముందు చేసిన కర్మలను అనుసరించి మళ్ళీ శుభ అశుభ జన్మలు అంటే మంచి శరీరాలు లేదా నికృష్ట శరీరాలు పొందుతారు. మూడవ ప్రశ్న, దేవయానం పితృయానం ఎక్కడ వేరవుతాయంటే దానికి సమాధానం, దేవయాన మార్గం అనుసరించేవారు ఆయన ఉండి సంవత్సరం అలా వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ పితృయాన మార్గం వెళ్ళేవారు ఆయన ఉండి సంవత్సరం పోక పితృలోకం వెళ్తారు. మధ్యలో సంవత్సరం ఒకటి వస్తుంది, అది కాకుండా పితృలోకం వెళ్తారు. ఈ విధంగా రెండు మార్గాలు ఆ సంవత్సరం అనే దగ్గర విడిపోవడం జరుగుతుంది. మరి ఇన్ని ప్రాణులు మరణించినప్పుడు ఆ మోక్షం కానీ, ఇతర లోకాలు కానీ, ఆ చంద్రలోకం కానీ మిగతా అవి ఎందుకు నిండిపోవడం లేదని ప్రశ్నకు సమాధానం. దేవ పితృయాన మార్గాలలో ఏ మార్గం అనుసరించేవారు చిన్న చిన్న జంతువులు అనమాట. జంతువులు కీటక పతంగాదులుగా, పతంగం అంటే దీప పురుగులు, చిన్న చిన్న అంటే భ్రమలకు గురే ప్రాణులు కూడా ఉంటాయి. ఆ విధంగా అటువంటి శరీరాలు పొందుతారు. మాటికి జనన మరణ ఈ చక్ర భ్రమణం ఉంటుంది, అందులో చెప్పుకుంటారు. కాబట్టి అందరూ ఒకేసారి మనుషులుగా పుట్టరు, అందరూ ఒకేసారి మోక్షం పోవడం ఉండదు, అందరూ ఒకేసారి మోక్షం నుంచి రావడం ఉండదు. కాబట్టి ఏది కూడా పూర్తిగా నిండదు. ఈ లోకం కానీ, ఆ మోక్షలోకం కానీ, ఇతర ఏ లోకం కానీ ఒకేసారి మొత్తం పూర్తి నిండిపోవడం, మరొక లోకం ఖాళీ కావడం, ఏమి లేకుండా పోవడం అనేది ఉండదు. రకరకాల జన్మలు ఉన్నాయి, రకరకాల శరీరాలు ఉన్నాయి, కాబట్టి రకరకాల కర్మలు ఉన్నాయి. అందరు పుణ్యం చేసుకోరు, అందరు పాపం చేసుకోరు.
అందరూ సకామ కర్మలే చేయరు, అందరూ నిష్కామ కర్మలే చేయరు కాబట్టి, అందరూ సమానం కాదు కాబట్టి నిండడం ఉండదు. ఈ విధంగా ఈ ఆవాగమన చక్రం అంటే రావడం పోవడం, రాకపోకలం ఈ మార్గం అవుతుందో, జననం మరణం అనే రాకపోకల మార్గం ఇది నిరంతరం సాగుతూనే ఉంటుంది. కాబట్టి బుద్ధిమంతుడు ఈ విషయాన్ని అర్థం చేసుకొని, ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని జీవించే ప్రయత్నం చేయాలి. చివరికి ఒక శ్లోకం చెప్పడం జరిగింది. స్థేనో హిరణ్యస్య సురాం పిభంశ్చ గురో తల్పం ఆవసన్ బ్రహ్మః చ ఏతే పతంతి చత్వారః పంచమాశ్చరం స్వైరితి అని చెప్పడం జరిగింది. అంటే బంగారు దొంగిలించేవాడు, మద్యపానం చేసేవాడు, గురుతల్పం అంటే గురు భార్యను సేవించేవాడు, బ్రహ్మజ్ఞాన్ని చంపేవాడు, ఈ నలుగురు పతితులు వీరితో సాంగత్యం చేయకూడదు. అంటే మనం చేసే సాంగత్యం సాహచర్య దోషం ఉంటుంది, సాహస దోషం ఉంటుంది. మంచి వారితో స్నేహం చేస్తే మంచి గుణాలు వస్తాయి, మంచి అలవాట్లు వస్తాయి. చెడ్డవారితో చేస్తే చెడు వస్తుంది. కాబట్టి మంచి వారితోనే సాంగత్యం చేయాలి. ఇక్కడ మంచి అంటే పరమిత పరమాత్మ అనే దానికి, పరమిత పరమాత్మతో సాహసం చేయాలి. శాశ్వత మిత్రుడు, శాశ్వత సఖుడు పరమిత పరమాత్మ. సమాన ఖ్యాతి గలవాడు, సమాన ఖములు గలవాడు, సమానటువంటి కొన్ని గుణాలు ఉన్నవాడు పరమిత పరమాత్మ. మన పరమ సఖుడు, పరమ మిత్రుడు, పరమ బంధువు. పరమిత పరమాత్మతో సహవాసం చేయాలి, సహచర్యం చేయాలి, సన్నిధానంలో ఉండే ప్రయత్నం చేయాలి. ఈ ప్రపంచం అనేది పూర్ణం కాదు, పరిపూర్ణం కాదు. కాబట్టి ఈ ప్రపంచంతో సాహసం చేయకూడదు. ఇది జడం. నిజానికి జడంతో సాహసం చేస్తే, స్నేహం చేస్తే మన బుద్ధి కూడా జడ బుద్ధి అవుతుంది, అవిద్య పెరిగిపోతుంది, మళ్ళీ రావాల్సి వస్తుంది, కష్టాలు సుఖాలు దుఃఖాలు అనుకుంటూ ఇందులో ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సహవాస దోషం, సాంగత్య దోషం ఒకటి ఉంటుంది. అది పోవాలంటే సరిగా అర్థం చేసుకోవాలి. ఇది తెలిసిన వాడికి విద్య వచ్చినట్టు, తెలిసినట్టు, అర్థమైనట్టు. దాని కొరకే మానవ జన్మ. దీని యొక్క ఉద్దేశం ఇది. అసలైనటువంటి ప్రశిక్షణ, శిక్షణ, విద్య ఇది. మిగతా అన్ని విద్యలు కూడా దానికి సహకారిగా ఉండే విద్యలు. ఈ రోజుల్లో ఉన్నటువంటి విద్యలు అన్ని సహకారి విద్యలు కావు, సాయం చేసే విద్యలు కావు, సహకరించే విద్యలు కావు, పరమాత్మకు దూరం చేసే విద్యలు. ఈ రోజుల్లో మనం నేర్చుకుంటున్నటువంటి రకరకాల విద్యలు, నైపుణ్యాలు, కళా కౌశలాలు, మన జీవన విధానం, మన భోజన విధానం, మన ఆలోచన విధానం అంతా కూడా పరమాత్మ వ్యతిరేకం. పరమాత్మ నుంచి వెనక్కి లాగే విద్యలు ఉన్నాయి. పరమాత్మ వైపు పోనీయకుండా ఆకర్షించే విద్యలు. ప్రపంచంలో ఉండాలి, మళ్ళీ మళ్ళీ పుట్టాలి, అన్ని రకరకాల రుచులను, సుఖాలను రుచి చూపిస్తున్నారు. పరమాత్మ గుర్తు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. పరమాత్మ యొక్క అవసరమే లేదు అనుకుంటూ అన్ని సుఖాలు ఇక్కడే ఉన్నాయి. అసలు మోక్షం అంటూ ఉంటుందా? మోక్షం అనేది లేని లేదు. అసలు మోక్షం ఇక్కడే. ఈ సుఖాలే, ఇంద్రియ సుఖాలే, ఈ లౌకిక భౌతిక సుఖాలే. ఇదే మేలు అనిపిస్తుంది. మనం కూడా కొట్టుకుపోతున్నాం. అసలు సుఖం అంటే ఏమిటి? ఇంద్రియాల సుఖాలు, శరీరంతో పొందే సుఖాలు కాదు, మనసుతో పొందే సుఖాలు కూడా సుఖాలు కావు. ఆత్మ ద్వారా అందుకునే సుఖాలే ఆనందం, సుఖం. అసలైన ఆనందం అది. మిగతంతా కూడా ఆనందమే. ఆనందం కాదు, అనందం. ఇవి ఆనందలోకాలు, సుఖలోకాలు కాదు. అసలు సుఖం పరమిత పరమాత్మే. పరమిత పరమాత్మే మన మిత్రుడు, మన సఖుడు, మన బంధువు, బాంధవుడు, మాతా పిత గురువు అన్ని కూడా మన సావాసం అక్కడ. ఎందుకంటే మన శాశ్వత నివాసం అది. అక్కడికి వెళ్ళాలి. యాత్ర చేయడానికి వచ్చినాం, యాత్ర చేసి వెళ్ళిపోవాల్సిందే. మన మూల నివాసం అది, మూల స్థానం అది. మన అసలు మాత, అసలు పిత, పరంపిత పరమాత్మయే. మృత్యోహ ముక్ష్యమామృతాత్ బంధనాత్, మృత్యోహ ముక్ష్యమామృతాత్. ఈ బంధనాల నుండి విడగొట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ నుండి విడిపోవాలి. దానికోసం ఇటువంటి విద్యను తెలుసుకోవాలి, రహస్యాన్ని అర్థం చేసుకుని జీవించే ప్రయత్నం చేయాలి. ఊరికి విన్నంత మాత్రాన, తెలియకుండానే ప్రచారం చేసినంత మాత్రాన, ఉపదేశించినంత మాత్రాన నేను గురువును, నేను ఆచార్యుని, నేను పండితుని, నేను విద్వాంసుని, నేను యోగిని, సాధకుని అనుకోవడం మన భ్రమ. ఎక్కడున్నామో ఎవరికి వారు చూసుకోండి, ఆలోచించుకోండి, ఆచరించండి, ఆనందాన్ని అనుభవించండి అని కృష్ణ మహర్షులు మాటికి హెచ్చరిస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో రకరకాల సందర్భాలను కల్పన చేసి చెబుతున్నారు. ఇది కూడా ఒక కల్పన. ఆ శ్వేతకేతు కాదు.
ప్రవహణుడు కాదు, జైవలి కాదు, గౌతముడు కాదు, ఉత్తరాయణం కాదు, దక్షిణం కాదు, దినము రాత్రి, చంద్రుడు సూర్యుడు, కృష్ణపక్షం శుక్లపక్షం ఎంత కూడా చెప్పడానికి, అర్థం చేయించడానికి. భ్రమలు ఉండకూడదు. మహాభారతంలో భీష్ముడు ఉత్తరాయణ కాలం వచ్చే వరకు ప్రాణం నిలబెట్టుకున్నాడు. అంపశయం మీద ఎన్నో నొప్పులను అనుభవిస్తూ, నరకయాతన అనుభవిస్తూ, సంక్రాంతి వచ్చిన తర్వాత దేహాన్ని చాలించినాడు, తను చాలించినాడు అని చెప్పి కథలు చెబుతారు. అది కాదు నిజానికి. అక్కడ చెప్పాల్సింది ఉత్తరాయణం అంటే జ్ఞానం కలిగే వరకు ఉన్నాడు. తనలో ఉన్నటువంటి అజ్ఞానం పోయే వరకు ఆగడం జరిగింది భీష్ముడు. శుక్లపక్షము, ఉత్తరాయణం అంతా కూడా చీకటి లేదు, రాత్రి కాదని చెప్పడానికి, అంటే అవిద్య లేదు, అంధకారం లేదని చెప్పడానికి. మనలో ఉన్నటువంటి ఎంతో అవిద్య ఉంటుంది. ఎన్నో సందర్భాలు మనం చూసుకుంటే ఆ విద్యలోనే ఉంటాం నిజానికి ఎక్కువగా. అందుకే మనకు అర్థం కాదు, భ్రమలో ఉంటాం. ప్రపంచంలోనే ఉండాలనుకుంటాం, ప్రపంచంతోనే ఉండాలనుకుంటాం. అందుకే అర్థం కాదు. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఆ ఆనందాన్ని, పరిమిత పరమాత్మ యొక్క ఆనందాన్ని ఇప్పుడే ఈ క్షణమే అనుభవించే ప్రయత్నం చేద్దాం. ఓం శం శుభం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు అందరికీ ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు, గురువర్య ప్రజ్ఞాచక్షు దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా, సాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, మీ అందరికీ వందనాలు, ధన్యవాదాలు, అభినందనలు, అభివందనాలు, పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. ఇంతవరకు ఉన్న విషయాలు మనం చేసుకుంటూ ఓంకారం చేద్దాం. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. శ్వాస నిండా నింపుకోండి. భక్తితో, భావనతో, ప్రేమతో, శ్రద్ధతో ఓంకారం. ఓం. ఓం. శాంతి శాంతి శాంతి. శాంతి పాట. ఓం.